తెలుగు మోరల్ స్టోరీస్. కల్తీ రంగుల వ్యాపారం. రంగయ్య శ్రీను ఇద్దరూ మంచి స్నేహితులు. కాకపోతే ఇద్దరి తీరులు వేరు. రంగయ్య మంచి చేసి డబ్బు సంపాదిందాం అనుకుంటే, శ్రీను ఏం చేసిన పర్వాలేదు, ఎక్కువ డబ్బు వచ్చేలా ఉండాలి అని అనుకుంటాడు. వీళ్ళు ఇద్దరూ ఇలా ఉండగా, రంగయ్య దగ్గర్లో హోలీ పండగ ఉంది కదా, రంగుల వ్యాపారం చేద్దామా అని అడుగుతాడు. సరే చేద్దాము, కాని రంగుల వ్యాపారంలో ఎటువంటి మోసాలు ఉండకూడదు అని చెప్తాడు. కాని శ్రీను ఏమో నిలగా, నేను ఆలోచించలేను, అలా ఆలోచిస్తే నేను ఎప్పుడూ ధన్వంతుడిని అయ్యేది. శ్రీను మనం చేసే పని మంచిది అయితే దేవుడే మనకి దారి చూపిస్తాడు అని అంటాడు. చాలు లే కహానీలు, నేను సొంతగా వ్యాపారం పెట్టుకుంటా అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రంగయ్య మాత్రం మనసులో ఇలా అనుకుంటూ బాధపడుతాడు. భగవంతుడా, నా స్నేహితుడి బుద్ధి మార్చవయ్యా. ఎంతో మంది చెప్తున్నారు శ్రీనుకి దూరంగా ఉండు అని, కాని నా చిన్ననాటి స్నేహితుడిని నేను ఎలా వదులుకుంటాను? వది బుద్ధి మార్చు స్వామి అనుకుంటూ రంగయ్య కూడా అక్కడ నుంచి వెళ్లిపోతాడు. రంగయ్య మంచి రంగురంగుల పూలు తీసుకొచ్చి ఎండబెడతాడు. అవి బాగా ఎండిపోయాక ఆకులతో ఆకుపచ్చని రంగు మందర పువ్వులతో ఎరుపు రంగు నేరేడు కాయలతో నలుపు రంగు, ఇలా రకరకాల రంగులు తయారు చేస్తాడు. కాని ఇది అలా ఉండగా శ్రీను ఎవరెవరో వాడి పడేసిన కవర్లు తీసుకొచ్చి వాటిలో శ్రీనుకి తెలియని కెమికల్స్ అన్ని కలిపి రంగులు తయారు చేస్తాడు. రంగయ్య శ్రీను దగ్గరికి వెళ్తాడు. శ్రీను, ఈ రంగులతో పిల్లలు ఆడుకుంటారు, ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా మంచివిల తయారు చెయ్యి అని చెప్పి వెళ్తాడు. రంగయ్యకి నా రంగులు ఎక్కడ త్వరగా భేరం అయిపోతాయో, తనవి అవ్వవో అని భయమాందుకి ఇలా వచ్చి నాకు చెప్తున్నాడు అని అనుకుంటూ నవ్వుకుంటాడు. ఇక రంగయ్య శ్రీను ఇద్దరు వ్యాపారం మొదలు పెడతారు. రంగయ్య ఏమో తక్కువ ధరకి తన రంగులు అమ్ముతాడు. శ్రీను మాత్రం ఎక్కువ ధరలకు అమ్ముతాడు. వచ్చేవాళ్లు అంత కూడా రంగయ్య దగ్గర తక్కువ ధర అని రంగయ్య దగ్గర కొనుక్కుంటారు. ఇది చూసి ఓర్చుకోలేని శ్రీను తన రంగులో కొత్త కెమికల్స్ కలిపి ఆ రంగులని మెరిసేలా చేస్తాడు. ఇక వచ్చేవాళ్లు అంత శ్రీను దగ్గర రంగులు కొనుక్కుంటారు. అలా శ్రీను రంగులన్నీ అయిపోయి డబ్బులు బాగా వస్తాయి. రంగయ్య కూడా అయిపోతాయి. ఉదయాన శ్రీను దగ్గర రంగులు కొనుక్కున్న అందరూ శ్రీను ఇంటి ముందుకు వచ్చి గొడవ చేస్తూ ఉంటారు. ఇది చూసిన రంగయ్య బయటకి వచ్చి ఏమైంది అని అడుగుతాడు. రంగయ్య, నీ స్నేహితుడు నిన్న అమ్మిన రంగులలో ఏదో కల్తీ ఉంది. ఆ రంగులు పూసుకున్న మా పిల్లలు అందరూ ఒంటిపైన దూరదలు వచ్చి బాధపడుతున్నారు. శ్రీను వచ్చి, లేదు, నేను మంచి రంగులే అమ్మెను, అవి ఎలా కల్తీవి అయ్యేయో నాకు తెలీదు అని అంటాడు. కాని నిన్న శ్రీను కలిపిన కెమికల్స్ డబ్బాలు అక్కడే పడి ఉంటాయి. అవి చూసి జనాలు అంతా ఇంకా అరుస్తారు. ఇక శ్రీను చేసేది ఏమి లేక, మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను, నన్ను క్షమించండి అని వేడుకుంటాడు. ఇక రంగయ్య కూడా వాళ్లకి నచ్చచెప్పి డబ్బులు ఇప్పించి పంపించేస్తాడు. చూడు, మనం చేసే పని ఏదైనా సరే స్వార్థం లేకుండా ఒకరి మంచి కోరి చేస్తే మనకి మంచి జరుగుతుంది అని చెప్తాడు. క్షమించు రంగయ్య, నేను కూడా ఇంకోసారి ఇలా చెయ్యను అని చెప్తాడు. ఇక అప్పటినుంచి ఇద్దరు ఏ పని చేసినా కలిసి చేసుకుంటూ వచ్చిన డబ్బుని ఇద్దరు తీసుకుంటూ సంతోషంగా ఉంటారు.